మీలో ఎంతమందికి రోజుకి 24 గంటలు కాకుండా 30 గంటలు 40 గంటలు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? నాకు తెలుసు చాలా మంది అనుకుంటారు మాకు టైం సరిపోవట్లేదు అని. కానీ అలా జరగాలి అంటే ప్రపంచంలో ఎక్కువ వాటర్ ప్రాజెక్టులు, డ్యాములు కట్టాలి. ఇదేంటిది ఇది? దున్నపోతు ఏంటే దూడని దొట్లో కట్టమన్నట్టు సంబంధం లేకుండా ఏంటి కంపారిజన్ అంటారా? వినండి మరి చెప్పేది. కానీ నేను చెప్పేది వినే ముందు మీకు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తా, గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరు జిమ్లోకి వెళ్ళి ఒక 2 డంబెల్స్ తీసుకుని మీరు మోయగలిగేవి, ఆ 2 డంబెల్స్ని మీ గుండెకి దగ్గరగా పెట్టుకుని మీరే ఎర్త్ అనుకుని కాసేపు ఒక 10 రౌండ్లు వేయండి. వేసుకుని ఎంత టైంలో తిరిగారో చూడండి. 10 సెకండ్లో తిరుగున్నారనుకోండి. ఇప్పుడు అదే డంబెల్స్ని బారుగా జాపి భూమికి పర్పెండిక్యులర్గా పెట్టి మళ్ళీ ఇంకో 10 రౌండ్లు వేయండి. మీ దగ్గర వచ్చే అబ్జర్వేషన్ ఏంటో నన్ను చెప్పమంటారా? ఈసారి మీరు ఖచ్చితంగా 10 సెకండ్ల కంటే ఎక్కువ తీసుకుంటారు. అంటే 15 సెకండ్లో 20 సెకండ్లో తీసుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే సెంటర్ నుంచి వెయిట్ అనేది దూరంగా వెళ్తే దాని రెవల్యూషన్లో పెరుగుతుంది టైం కాబట్టి. సో అదే ప్రిన్సిపల్ని ఇప్పుడు భూమికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంత పెద్ద భూమి ఉంది, ఏదో ఒక కీ పాయింట్లో అతిపెద్ద వెయిట్ ఏమన్నా పెడితే భూమి తిరగడానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఆ లేట్ అయితే మాకేం జరుగుద్ది అంటారా? మీకు రోజుకి 24 గంటల కంటే టైం పెరుగుతుంది. అది 24.5 గంటలో 25 గంటలో అవుతుంది. ఇప్పుడు అసలైన మ్యాటర్కి వస్తే, చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అతి పెద్ద వాటర్ ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నారు. ఇప్పుడు ఆ డ్యామ్ కడితే ఏం జరుగుతుందంటే అది ఆల్మోస్ట్ 39 ట్రిలియన్ కేజీస్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేస్తుంది. ట్రిలియన్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి అది ఎలా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 8,000 గీజా పిరమిడ్లు ఎంత వెయిట్ ఉంటాయో అంతకంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాటర్ని ఆ డ్యామ్ స్టోర్ చేస్తుంది. సో ఆ ఏరియాలో భూమిలో వెయిట్ అక్కడ బాగా ఎక్కువైపోవడం వల్ల సైంటిస్టులు అందరూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 0.06 మైక్రో సెకండ్ పాటు భూమి తిరగడం డిలే అవుతుందంట. అందువల్ల రోజులో 0.06 మైక్రో సెకండ్ పెరిగింది అంటున్నారు. చాలా గొప్ప అబ్జర్వేషన్. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాటర్ని ఆ డ్యామ్ స్టోర్ చేస్తుంది. సో ఆ ఏరియాలో భూమిలో వెయిట్ అక్కడ బాగా ఎక్కువైపోవడం వల్ల సైంటిస్టులు అందరూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 0.06 మైక్రో సెకండ్ పాటు భూమి తిరగడం డిలే అవుతుందంట. అందువల్ల రోజులో 0.06 మైక్రో సెకండ్ పెరిగింది అంటున్నారు. చాలా గొప్ప అబ్జర్వేషన్. ఎందుకంటే సైంటిస్టులు అందరూ చెప్పేది యాక్చువల్లీ 400 మిలియన్ సంవత్సరాల క్రితం రోజుకి 22 గంటలే ఉండేవిట. ఇలా గ్లేషియర్లు కరిగిపోవడం, అంటార్టికాలు కరిగిపోవడం, గ్లోబల్ వార్మింగ్లు రావడం, లేదంటే క్లైమేట్ చేంజెస్ రావడం వల్ల, లేదంటే సపోజ్ సైంటిస్టులో ఉన్న దొంగ విధాలు అందరూ కలిసి ఎర్త్ మీద ఉన్న కీ పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఎటువంటి వెయిట్ పెడితే ఎర్త్లో టైం రెవల్యూషన్కి టైం పెరుగుతుందో చూసి 24 నుంచి 36 గంటలు చేసేద్దామని ఒక ప్లాన్ చేసి పన్నగం పన్ని మార్చేస్తారు. ఇప్పుడు కథానాయకుడు వచ్చి ఆ 36 నుంచి 24కి ఎలా తీసుకురావాలి, జరిగే డిజాస్టర్స్ అన్ని ఎలా ఆపాలి అన్నదే ఈ కథ స్టోరీ అనమాట. ఇది మొట్టమొదటి నేనే చెప్పాను కాబట్టి పేటెంట్ నాదే. ఎవరైనా సినిమా తీయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి.